ఇప్పుడు ఓఎల్ఎక్స్లో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే సార్, ఐఫోన్ ఎక్స్ ₹1,00,000 వాడు 10,000 పెడతాడు, లేకపోతే 20,000 పెడతాడు. మన వాళ్ళకు మినిమం చిన్న ఆలోచన లేకుండా 20,000 వస్తుంది కదా అని చెప్పి టప్ప అని పంపిస్తారు. ఎలా సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పంపిస్తారు. చాలు, ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే. ఎనీ క్రైమ్ చేయాలన్నా మనము విక్టిమ్ అవుతున్నాం అంటే దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫ్రమ్ అవర్ సైడ్. మన వీక్నెస్ వాడికి అంతే సింపుల్ లాజిక్. మనం విక్టిమ్ అవుతున్నాం అంటే వాడు గొప్పతనం కాదు, 100% ఎదుటోడు గొప్పతనం కానే కాదు, మన వీక్నెస్. ఇప్పుడు ₹1,00,000 ఐఫోన్ 20,000 ఎందుకు వస్తుంది అనేది కామన్ సెన్స్ పనిచేస్తే దానికి విక్టిమే ఉండడు. ఇప్పుడు 45,000-50,000 బండి ఉంటుంది ఓఎల్ఎక్స్లో, సెకండ్ హ్యాండ్స్లో, రాజస్థాన్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది మళ్ళీ అది, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్. అది కూడా వెరిఫై చేయకుండా 50,000 బండి 8,000 ఇస్తున్నా, 12,000 ఇస్తున్నా అంటే ఇమ్మీడియట్గా పాపం వీళ్ళేంది తొందరలో మన అత్యాశకో ఆశకో పేమెంట్లు చేస్తూ ఉంటారు. బండి చూసేది లేదు, ఆర్సీ చూసేది లేదు, మొబైల్ చూసేది లేదు, ఏది లేదు. ఎయిర్పోర్ట్లో పార్కింగ్లో కారు ఉందంటే మన కథం BMW కారు ఉందంటే అంతే.